హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వచ్చి సంవత్సర కాలం పూర్తి కావస్తుంది. విజయోత్సవాలకి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం కాబోతుంది. అందులో భాగంగా సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించబోతున్నారు. ముందుగానైతే సెక్రటేరియట్కి ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించాలి, కానీ అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరింపబడింది అనమాట. సో తెలంగాణ తల్లి ఎక్కడో ఉండనవసరం లేదు, సెక్రటేరియట్ లోపలనే ఉండాలి. ముఖ్యమంత్రులు, మంత్రులు, రాష్ట్రాన్ని పరిపాలించే అందరూ అధికారులు సెక్రటేరియట్లోనే ఉంటారు కాబట్టి తల్లి కూడా అక్కడే ఉండాలి, తెలంగాణ తల్లి విగ్రహం కూడా అక్కడే ఉండాలనే విధంగా ముఖ్యమంత్రి ఈ ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడే లోపలనే ఆవిష్కరించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దాని ప్రకారమే డిసెంబర్ 9వ తారీఖు సెక్రటేరియట్ లోపల ఈ విగ్రహం ఆవిష్కరింపబడుతుంది. మీరు వెనకాల చూస్తున్నారు, చేతిలో మొక్కజొన్న కంకి, అలాగే వరి, గోధుమ, సజ్జలు ఇవన్నీ క్లియర్గా మనకు కనిపిస్తున్నాయి. అలాగే చేతి పిడికిలో అలా పట్టుకున్నట్టు. ముఖ్యంగా ఈ హ్యాండ్ ఇలా ఉండేసరికి అటు బీఆర్ఎస్ నేతలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఏంటంటే తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి. ఎందుకంటే చేతి గుర్తు ఇలా ఉంది, ఇది చేతి గుర్తులా ఉంది, చేతి ఇలా ఉంది, చేతి గుర్తులా ఉంది కాబట్టి కాంగ్రెస్ తల్లి. మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు ఏమంటున్నాయంటే చేతి గుర్తు కాదు, అభయహస్తం. పెద్దలందరూ చిన్నవాళ్ళకి, అలాగే దేవుళ్ళందరూ ఇలా అభయహస్తం చూపిస్తారు, అందరూ చల్లగా ఉండండి, చల్లని దీవెనలు కురిపిస్తారని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మరోవైపు ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు కావాలనే చేతి గుర్తు పెట్టారని అంటే, ఇటు కాంగ్రెస్ వాళ్ళు సురేఖ, మంత్రి కొండా సురేఖ, మీది బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహం కవితలానే ఉండేది, కవిత ఎలా ఉండేదో ఆ విగ్రహం కూడా అలానే ఉండేది అని అటు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరోవైపు ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి మొత్తం ముఖ్య నేతలు, మిగతా వాళ్ళందరూ పోస్టులు పెడుతున్నారు. ఈ విగ్రహం ఇప్పుడు కొత్తగా ఆవిష్కరింపబోయే విగ్రహం అటు బయట పోస్టులలో చూస్తున్నాము, ఫేస్బుక్లలో, ట్విట్టర్లలో వాళ్ళు పెట్టిన ఫోటోలు ఏంటంటే ఇప్పుడు ఆవిష్కరించబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిష్కరించబోయే విగ్రహం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణి యొక్క ఫేసు ఎలా ఉందో అలానే ఉంది విగ్రహం అని వాళ్ళు అటు కామెంట్లు చేస్తున్నారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే మీరు పెట్టిన విగ్రహం ఒకప్పుడు వైడూర్యాలు, హంగు ఆర్భాటాలతోటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ టైంలో మీరు పెట్టిన విగ్రహం టీఆర్ఎస్ విగ్రహం కానీ తెలంగాణ తల్లి విగ్రహం కాదు. మేము బడుగు బలహీన వర్గాలకి దగ్గరగా ఉండే ఒక విగ్రహం పెడుతున్నాము, తెలంగాణ తల్లి విగ్రహము అందరికీ దగ్గరగా అనిపించే, అంటే మనలో ఒక మనిషి లాగా తల్లి, తెలంగాణ తల్లి విగ్రహం, అలాంటి విగ్రహాన్ని మేము ఆవిష్కరించబోతున్నాము అని ఇటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే చెప్పడం జరిగింది. ఇకనైనా ఇలాంటి విమర్శలు మానుకొని ప్రజల్లోకి కేసీఆర్ రావాలని అయితే ఆయన పిలుపునిచ్చారు. మరి ఈ విషయంపై మరి ఇంకా రానున్న రోజుల్లో ఎలాంటి గందరగోళం జరగనుంది. ఇంకొక విషయం ఏంటంటే డిసెంబర్ 9వ తారీఖు సోనియా గాంధీది 78వ పుట్టినరోజు జరగబోతుంది అనమాట. సో ఆ పుట్టినరోజు వేడుకలు కూడా రాష్ట్రమంతా ఘనంగా జరగనున్నాయి. దాంతోపాటు ప్రజాపాలన విజయోత్సవాలు కూడా తెలంగాణ రాష్ట్రమంతా ఘనంగా జరగనున్నాయని కాంగ్రెస్ శ్రేణులు అయితే తెలుపుతున్నాయి. బీఆర్ఎస్ ఏమంటుందంటే డిసెంబర్ 9న కావాలనే తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరిస్తున్నారు. ఆ రోజు సోనియా గాంధీ పుట్టినరోజు తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఆవిష్కరిస్తారు? కావాలంటే మీరు సోనియా గాంధీ విగ్రహాలు ఎక్కడన్నా పెట్టుకోండి, కానీ ఆ రోజు మాత్రం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రం ఆవిష్కరించొద్దని అయితే వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు ఏమంటున్నాయంటే తెలంగాణ ఇచ్చిందే సోనియమ్మ బర్త్డే రోజే తెలంగాణ తల్లి విగ్రహం ఖచ్చితంగా మేము ఆవిష్కరించి తీరుతామని అయితే కాంగ్రెస్ చాలా స్పష్టంగా అయితే చెప్తుంది. మరి ఈ విగ్రహంపై ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరి రానున్న రోజుల్లో తెలంగాణ తల్లి విగ్రహంపై మరి ఎలాంటి రచ్చ జరగనుందో చూడాలి. చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.